అంతా బానే ఉంది. కానీ ట్రైలర్‌లో చాలా అంటే చాలా ఫ్లాస్ ఉన్నాయి. అంటే కలర్ గ్రేడింగ్ చూస్తున్నంత సేపు ఏంది ఎక్స్‌పోజర్ ఏం తగ్గియలేదా? లేకపోతే స్కై చాలా అంటే చాలా బ్లూగా కనిపిస్తుంది. అండ్ ఆరెంజెస్ అనేది చాలా ఎక్కువ హైలైటెడ్‌గా కనిపిస్తుంది. కొన్ని ఉన్నాయి. అవన్నీ నేను మూవీ వచ్చిన తర్వాతనే మాట్లాడతా. ఇందాకే 'శంబాల' ట్రైలర్ చూసిన ఆది సాయి కుమార్ గారిది. ఆబ్వియస్లీ వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్ మాత్రం సాయి కుమార్ గారిదే. యాజ్ ఫాదర్ యాజ్ సన్. 'శంబాల' ట్రైలర్ మాత్రం నాకైతే మంచిగా అనిపించింది. చూస్తున్నంత సేపు మాత్రం మంచిగా అనిపించింది. అరే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అని వచ్చిండు. లైక్ పైనుంచి మీటియార్ పడుతుంది కింద. అండ్ ఆ మీటియార్ దయ్యమా లేకపోతే దైవమా అన్న కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. అండ్ దట్ ఇట్లా మీటియార్ పడే కాన్సెప్ట్ అనేది మీటియార్ పడి దాని తర్వాత దాంట్లో నుంచి ఒక పవర్ గానీ శక్తి గానీ బయటికి వెళ్ళడం అనే కాన్సెప్ట్ ఆల్రెడీ మలయాళంలో ఏఆర్ఎం అని చెప్పి ఉంది, టొవినో థామస్ ది. అది కూడా సేమ్ ఇలానే ఉంటది లిటరల్లీ కాన్సెప్ట్. కానీ తర్వాత అనేది చేంజెస్ ఎక్కువ ఉంటది. దీంట్లో కూడా చేంజెస్ చాలా ఉన్నాయి. అండ్ ఆది సాయి కుమార్ గారి మూవీ నేను అప్పుడెప్పుడో ప్రేమ కావాలి చూసిన తర్వాత థియేటర్లు ఇప్పటిదాకా చూడలే, నాకైతే గుర్తు కూడా లేదు. కొంచెం విరూపాక్ష టైప్ అనిపించింది ఫస్ట్ టీజర్ చూసినప్పుడు, కానీ ఇప్పుడు మాత్రం నో డౌట్స్. 'శంబాల' ట్రైలర్ ఇస్ గుడ్ ఎట్ కాన్సెప్ట్, కానీ మూవీ చూడాలి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా తక్కువ అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ బాగుంది, సాయి చరణ్ పాకాల అనుకుంటా. చిన్న బీట్ ఉంటది, అది మాత్రం మస్తు అనిపించింది నాకు. December 25th ఉంది, ఇంకా 2 months ఉంది. అందరు తెలిసిన మన తెలుగు వాళ్ళే ఉన్నారు మొత్తము, కానీ హీరోయిన్ ఒక్కటే నేను కొత్తగా చూస్తున్నా, మరి ఎప్పుడు చూడలే ఇప్పటిదాకా. ఈసారి అయినా ఆది గారికి హిట్ పడాలని కోరుకుంటున్నా నేను. కాన్సెప్ట్ మాత్రం బాగుంది. దయ్యమా దైవమా అనేది చూసుకోవాలి. ఇంకా మీటియర్ లో నుంచి వచ్చే పవర్ ఏంది అనేది కూడా తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే మనం సినిమా చూడాలి. సినిమా చూసిన తర్వాత రివ్యూ వస్తుంది. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్. జై హింద్.